దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే 4 జరిగిస్తాడు. నంబర్ 1, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అతడు పలికిన మాటలలో ఏది తప్పిపోలేదు. అంటే పలికిన మాట అక్షరాలు నెరవేరేటట్టు చేస్తాడు దేవుడు. చేసి ఇదిగో నేను వానికి తోడై ఉన్నానని రుజువు చేస్తాడు. ఎందుకు? సమూయేలు అంటే ఇష్టం, దేవుని సంతోషం. సమూయేలుని బట్టి, ఏలీని బట్టి దుఃఖం, కొడుకుల్ని బట్టి దుఃఖం, కానీ సమూయేలుని బట్టి సంతోషం. చూడండి, ఒక సరైన పాత్ర రెడీ అయిందాక, దేవుడు ఎంత ఓర్చుకున్నాడో చూడండి, ఎంత మౌనం అయ్యాడు, ఎంత వేదన అనుభవించాడు. ఎప్పుడైతే సమూయేలు పెద్దవాడయ్యాడో, నాకు ఒక ఆధారం దొరికిందిరా అనుకున్నట్టుగా స్పందించాడు దేవుడు. ఈరోజు దేవుని నియమ నిష్టలను గౌరవించి, నీతి నియమాలను క్రమాలను అనుసరించి, దేవుని యందు భయము కలిగి, సత్ప్రవర్తన కలిగి, సత్సాక్ష్యం కలిగి, నిన్ను నువ్వు నిర్మించుకుంటూ, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవుని పరిచర్యను కడుతూ జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేస్తే, దేవుడు నీకు తోడై ఉండి నీవు పలికినదంతా నెరవేరేటట్లు ఆయన చేస్తాడు. హల్లెలూయా. చెప్పు గట్టి చెప్పు, 2 చేతులు ఎత్తి చెప్పు.